చేసే దాంట్లో అంటే అంతమంది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయినా సంబంధం లేదు. సో మీరు అన్నట్టు ఏంటంటే అసలు నష్టపోయే వాళ్ళు ఎవరు, బాధితులు ఎవరు అనే యాంగిల్ కానీ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమ్మలు చిత్రాన్ని ఆపాలని ప్రయత్నం చేసి బొక్కబోర్లాబడి మిడత మంటలోకి వచ్చి కాలిపోయినట్టు వీళ్ళు రేపు కాలిపోబోతున్నారు. ఇదొకటి వాస్తవం. పవన్ కళ్యాణ్ గారి చిత్రాన్ని ఆపాలని వీళ్ళు ఏ విధంగా ముందు అనుకున్నారో దానికి ఈరోజు బయటకు వచ్చి ఇంకో విషయం కూడా చెబుతాను నేను. ఈరోజు ఎవరైతే అల్లు అరవింద్ గారు బయటకు వచ్చారు కదా, నిజంగా అల్లు అరవింద్ గారు ఈ విషయం బయటకు వచ్చినప్పుడు మాకు ఎలాంటి సంబంధం లేదు, మా బావగారి చిత్రాన్ని కాదు చెప్పారు, నేను సంబంధం లేదని చెప్పారు. ఏదండి నేను చెబుతున్నా, ఆ రోజు ఈ విషయం బయటకు వచ్చిన రోజు మా బావగారి విషయం కాకుండా ఆయన ఆంధ్ర రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, తెలుగు చిత్ర పరిశ్రమల అగ్రకథానాయకుడు, అలాంటి చిత్రం 12వ తారీఖు విడుదలవుతున్న సందర్భంగా మామూలుగా ఎలాంటి సమ్మెకి నోటీస్ ఇవ్వాలన్నా 2-3 నెలలు ముందు ఇవ్వాలి. కాబట్టి అలాంటిది లేకుండా మీరు ముందుకు వస్తారా, ఇది తప్పు, నేను వ్యతిరేకిస్తున్నానని మాట్లాడి ఉండాల్సింది కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కళ్ళు ఒక్కసారి ఉగ్రరూపం దాల్చిన తర్వాత ఆ దాంట్లో భస్మీపట్లం అయిపోతామనే భయం కొద్దీ ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు తప్ప ముందు మాట్లాడారా? నేను ఏమంటానంటే రావు గారు, గ్రాంటెడ్గా తీసుకుంటే ఏదైనా ఇప్పుడు ఆయన ఏదో సున్నితంగా ఉంటాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడని గ్రాంటెడ్గా తీసుకుంటే వీళ్ళు ఎవరు వెళ్ళి గౌరవంగా కలవలేదు. ఏదో అవసరమైనప్పుడు వెళ్ళి మాకు టికెట్లు పెంచండి అన్నారు. ఆ మాట నేను అరవింద్ కూడా అన్నాడు. ఆయన 300 తర్వాత ద్వారంపూడి విషయంలో కూడా ఏమనిపిస్తుందంటే ప్రభుత్వం కామ్గా ఉంది ద్వారంపూడి విషయంలో, కానీ అతను కామ్గా ఉన్నాడా? అదే కదా లేడు. ఇప్పుడు ఇంకోటండి, 357 రోజులు అవుతుంది సార్ అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వం. మా పెద్దలు చిత్ర పరిశ్రమకు సంబంధించి నేను నిర్మాతను కాబట్టి మా పెద్దలు మా ఛాంబర్ తరపున తప్ప మిగిలిన పెద్దలందరూ కలిసి వెళ్ళి వారిని కలవలేదండి. ఒక్కోళ్ళు ఇండిపెండెంట్గా వెళ్ళి కలుస్తూ ఉన్నారు. అందరిని పిలిచి రమ్మన్నాడు, అందరూ కూటమిగా రమ్మన్నాడు. అయినా సరే ఆయన మీద ఈరోజు ఆయన ఏదో దెబ్బతీయాలనుకుంటే ఈరోజు ఆ చిత్రానికి ప్రజాదరణ పెరగడానికి 10 మంది మాట్లాడుకోవడానికి వీళ్ళు అడ్డుపడితే ఇందాక వారు చెప్పినట్టు వెంకటేశ్వర గారు చెప్పినట్టు బద్దలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళు కూడా థియేటర్ల వాళ్ళు ఎందుకు వచ్చింది తలకాయ నొప్పి, మాకు లేదు, మేము చిత్రాన్ని ప్రదర్శించాలని మేము అనుకుంటున్నాం, మా దగ్గర తీసుకొని చిత్ర పరిశ్రమ యొక్క ధనాన్ని, ప్రజల యొక్క ధనాన్ని తీసుకుంటున్నటువంటి ఈ మధ్యవర్తులు చేస్తున్నటువంటి గత తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని వాళ్ళు బయటకు వచ్చి చెబుతానే ఉన్నారు. దీనికి సంబంధించి ఈరోజు ఋషి గారు చిత్ర పరిశ్రమను బ్రతికించడానికి చంద్రబాబు నాయుడు గారి చేతిలోను, పవన్ కళ్యాణ్ గారి చేతిలోను, కందుల దుర్గేష్ గారి చేతిలోను మంచి అవకాశం వచ్చింది. తెలుగు చిత్ర పరిశ్రమని బతికించండి. కొంతమంది చేతుల్లో పడి నాశనం అయిపోయింది. కుట్రలు చేసే వాళ్ళ మీద అది కూడా చెప్పబోతున్నాను. కన్ను కాదు, ఇన్ని సంవత్సరాలు ఈ పరిశ్రమను దోచుకొని ఇప్పుడు కూడా చివరికి సమోసాలకు కూడా కక్కుర్తిపడి ఆ సమోసాలు కూడా అధిక రేట్లకు అమ్ముకొని సామాన్య ప్రేక్షకుడిని నడ్డి విరుస్తున్నారు వీళ్ళు. ఈ రోజు వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేసి ఎవరి చేతిలో ఉంది, ఎంత దోచుకున్నారు, అసలు వీళ్ళు ఒక్క భాష చెప్పి ముగిస్తాను నేను. వీళ్ళు ఈ చిత్రాలకు సంబంధించి ఈ థియేటర్లను స్వాధీనం చేసుకున్నప్పుడు, అద్దెకు తీసుకున్నప్పుడు వీళ్ళ ఆస్తుపాస్తులు ఈ రోజు ఎంత సంపాదించారు, లేదంటే వీళ్ళు ఎన్ని ఆస్తులు అమ్మి దీన్ని మెయింటైన్ చేస్తున్నారు, బయటకు కన్క్లూడ్ చేయండి వెంకటేశ్వర గారు. ఏం చెప్తారు ఈ డ్రామా కింగులు ఎవరికి వాళ్ళు ఎంత ప్రయత్నాలు చేసినా